రాష్ట్రంలో ఒక కొత్త సంస్కృతికి తెరదీసే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దాని మీద మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు పిలవటం జరిగింది. మామూలుగా రాజకీయాల్లో ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో అటువంటి వ్యక్తికి కనీసం ప్రజల పట్ల ఒక జాలి, కరుణ, దయ, కొంచెం ఆ హ్యుమానిటేరియన్ అనే క్వాలిటీస్ ప్రధానంగా రాజకీయ నాయకులకు ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేవి లేవనే విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడు. ఎందుకు ఇంత ఒక తీవ్రమైన మాట నేను అనాల్సి వస్తుందంటే, మొన్న జరిగిన సంఘటన చూసాం. ఏదైతే సత్తెనపల్లి విజిట్కి వెళ్ళటం, అక్కడ సరే రాజకీయ పార్టీల నాయకులకి ఎవరైనా వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా జరిగితే వాళ్ళని పరామర్శించటం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అది ఒక సహజమైన వ్యాపకం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడో 2024 జూలై 5వ తారీఖు జరిగిన సంఘటన, అంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని మొన్న దాని పరామర్శకి బయలుదేరి వెళ్ళాడు, ఏదో విగ్రహ ఆవిష్కరణ పేరుతోటి.